ఇదే లాస్ట్ రీల్ అని చెప్పి గంట అయింది, ఎందుకని ఆగలేకపోతున్నారు? మీకు సెల్ఫ్ కంట్రోల్ లేదు కాబట్టి కాదు, వాళ్ళు అలా డిజైన్ చేశారు కాబట్టి. రాత్రి 10 అయింది, ఇదే లాస్ట్ రీల్ అని నువ్వు అనుకుంటావు, కానీ నీ బ్రెయిన్ వేరేలా అనుకుంటుంది. నెక్స్ట్ వీడియో బెటర్ అయితే నేను మిస్ అయిపోతానా, ఏదైనా ఇంపార్టెంట్ వస్తే అని. ఇది వీక్నెస్ కాదు, ఇది వేరియబుల్ రివార్డ్ ఎఫెక్ట్. క్యాసినోలో వాడే ఎగ్జాక్ట్ సేమ్ ట్రిక్. సైంటిస్ట్ బిఎఫ్ స్కిన్నర్ ఒక విషయం కనుక్కున్నాడు. రివార్డ్ అనేది రెగ్యులర్ గా వస్తే మన బ్రెయిన్ బోర్ గా ఫీల్ అవుతుంది, కానీ ర్యాండమ్ గా వస్తే బ్రెయిన్ ఆగదు, మళ్ళీ మళ్ళీ అదే ట్రై చేస్తుంది. సోషల్ మీడియా కూడా అదే చేస్తుంది. ఒక బోరింగ్ పోస్ట్, ఒక ఫన్నీ మీమ్, ఒక షాకింగ్ న్యూస్, ఒక ఎమోషనల్ వీడియో, నీకు తెలియదు నెక్స్ట్ ఏముందో. అందుకే బ్రెయిన్ చెప్తుంది ఈ ఒక్కసారికి చూద్దామని. పాత రోజుల్లో టీవీలో షోస్ అయిపోయేవి, బుక్ కి పేజెస్ అయిపోయేవి, న్యూస్ పేపర్ కూడా ఎండ్ ఉండేది. కానీ ఇప్పుడు ఇన్ఫైనైట్ స్క్రోల్, పాజ్ అనేదే లేదు, ఆగడానికి బటనే లేదు, ఫ్రిక్షన్ లేదు, తంబు ఆటోమేటిక్ గా కదులుతుంది. నువ్వు ఆలోచించే లోపే ఒక 2 రీల్స్ అయిపోతాయి. నువ్వు అనుకుంటావు నీకు విల్ పవర్ లేదని, కానీ నిజమేంటిదంటే వేల మంది ఇంజనీర్లు, బిహేవియరల్ సైంటిస్ట్స్, $1 బిలియన్ కంపెనీస్ నిన్ను ఆపకుండా ఉండటానికి పనిచేస్తున్నారు. నీ విల్ పవర్ వర్సెస్ $1 బిలియన్ ఆల్గోరిథం. ఇది ఫెయిర్ ఫైట్ కాదు, ఈ స్క్రోలింగ్ కంటెంట్ కోసం కాదు, బోర్డమ్ ని ఎస్కేప్ అవటానికి. రాత్రి అన్ని పనులు అయిపోయిన తర్వాత బ్రెయిన్ కి ఈజీ డోపమైన్ కావాలి. ఇది పూర్తిగా హ్యూమన్, కానీ నువ్వు తెలుసుకో, నువ్వు వీక్ కాదు, నువ్వు టార్గెట్ అవుతున్నావు. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చెయ్యి, ఎందుకంటే నీకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది స్క్రోల్ చేస్తూనే ఉన్నారు.